అందరికీ ఈరోజు మేము మళ్ళీ బయట వెళ్తున్నాము. భవేష్కి ఏమో స్ట్రోలర్లో పోవాలనేసి ఒకటే ఏడుస్తున్నాడు. నాన్న సైకిల్లో పోదామనేసి మేము సైకిల్ అయితే భవేష్ని తీసుకొచ్చాము. ఈరోజు ఏం స్పెషల్ అంటే ఇక్కడ స్వీడన్లో నేషనల్ డే అనమాట. సో మేము ఒక మ్యూజియంకి వచ్చాము. ఈ మ్యూజియం పేరు వచ్చేసి ఫెడరిక్ డాల్ మ్యూజియం. ఎంట్రన్స్లోనే స్వీడన్ ఫ్లాగ్ అయితే ఇస్తున్నారు. భవేష్కి కూడా ఒకటి ఇస్తే తీసుకున్నాను అనేసి తీసుకొని మేమైతే వచ్చేసాము. స్టార్టింగ్లోనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నింది. చాలా కలర్స్ ఆఫ్ రోసెస్ అయితే ఉన్నింది. నాకు చూడంగానే కోసుకోవాలనిపించింది. అయినా ఇక్కడైతే కోయకూడదు. అందరూ చూసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మనం ఫ్లవర్స్కి వస్తే బాగుండదు కదా అనేసి నేను కూడా అలా వీడియో తీసుకుంటూ వచ్చేసాను. పూసిపోయిన పూలంతా అలాగా కోసి పక్కన పెడుతున్నారు. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో అసలు. ఇలాంటి ప్లాంట్స్ అంతా చూసేదానికి భలే ఉంటుంది. లైట్ ఆరెంజ్ కలర్ రోసెస్, ఎల్లో కలర్ రోసెస్, డార్క్ ఆరెంజ్ కలర్ రోసెస్. ఇక్కడైతే ఒక రోజ్ భలే ఉన్నింది, అల్లిచ్చున్నారు. డార్క్ రెడ్ కలర్ చూడంగానే భలే క్యూట్ అనిపించింది. పెద్దగా ఉన్నింది ఫ్లవర్ కూడా, ఎంత బాగునిందో, ముద్దుగా ఉన్నింది. ఇంకొంచెం అలానే లోపలికి వెళ్తా అంటే పర్పుల్ కలర్ రోజ్ అయితే నాకు కనబడింది. నేను ఎప్పుడూ అయితే ఈ కలర్ రోసెస్ అయితే చూడలేదు. ఇంక ఈ రోజ్ ప్లాంట్స్ అంతా చూసుకొని అలాగనే ఇంకొంచెం ముందరికి వెళ్తా ఉన్నాము. ఇక్కడ ఒక అమ్మాయి అయితే మ్యూజిక్ ప్లే చేస్తుంది, బాగునింది. ఆడ కూడా కాసేపు వినేసి ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ ట్రెడిషన్ డ్రెస్సెస్ అయితే వేసుకొని చాలా మంది ఇక్కడ నిలబడుకో ఉన్నారు. మనం వచ్చేక ముందే ఇక్కడ ఈవెంట్ ఏమన్నా జరిగి ఉండాలి. మనం లేట్గా వచ్చాం కాబట్టి మిస్ అయినాము. ఇంకొంచెం ముందరికి వెళ్తా ఉంటే వీళ్ళ ట్రెడిషనల్ హౌసెస్ అయితే కనబడ్డాయి. భలే ఉన్నాయి చూసేదానికి. నేను లాస్ట్ ఇయర్ నేషనల్ డే కూడా అర్చన అక్క వాళ్ళతో అయితే కలిసి వచ్చాను. ఈసారి భవేష్ని మా ఆయన్ని అయితే ఈ మ్యూజియంకి తీసుకొచ్చాను. వెళ్ళే దారిలో ఈ లెమన్ ట్రీ అయితే కనబడింది. చూసారా భలే ఉన్నాయి. చాలా జనాలు అయితే ఒక సైడ్ వెళ్తా ఉన్నారు. ఏముందిరా జనాలు అంతా అటు పక్క వెళ్తున్నారు అనేసి చూస్తుంటే అక్కడ ఏదో మ్యూజిక్ జరుగుతా అనింది. మన వాళ్ళైతే లోపలికి అలో చేయలేదు. మన వాళ్ళనే కాదు చాలా మందిని లోపలికి అయితే అలో చేయలేదు. ఇంకా అక్కడ నుంచి వస్తా అంటే కంటికి అయితే చెక్కతో చేసిన పెద్ద పెద్ద బండ్లు అయితే కనబడింది. మన ఊరుల్లో ఎద్దల బండ్లు ఉంటుంది కదా, మనము ఎద్దులు వాడతాము. వీళ్ళంతా ఏం వాడతారో తెలియదు. మోస్ట్లీ గుర్రాలదా వాడతారు అనుకుంటాను. అలాగే నేను మా ఆయన కాసేపు డిస్కషన్ పెట్టుకున్నాం. నాకు ఇది ఒకటి మాత్రం మంచు పడేటప్పుడు వాడతారనేది అర్థమైంది. ఎందుకంటే వాటికి వీల్స్ లేదు కాబట్టి మిగతా అన్ని ఎప్పుడు వాడతారో తెలియదు అనేసి ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరం వస్తా అన్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కోడిలు మేకలు అంతా అనింది. సరే భవేష్కి చూపిద్దా అనేసి ఈరోజైతే మేము తీసుకొచ్చింది. కానీ వాడికైతే చెక్కతో చేసిన బొమ్మలదా లాస్ట్కి కనబడింది. ఇక్కడ లాస్ట్ టైం ఉన్నట్టు కోడిలు అవంతా లేదు. ఇంకొంచెం ముందరకు వస్తా అంటే అక్కడ గుర్రాలతో అయితే ఒక బండి వస్తా అనింది. భలే అనిపించింది. భవేష్కి చూపిద్దా అనేసి అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకున్నాం. మళ్ళీ తిరుక్కొని వచ్చి కాసేపు నిలబడ్డారు. భవేష్ నేను కాసేపు ఆడుకున్నాము. మా ఆయన్ని వీడియో తీయబ్బా మన వాళ్ళకి కూడా చూపిద్దాము అనేసి వీడియో తీపిచ్చేసి భవేష్తో ఆడుకుంటా ఉన్నాం. వాడైతే వాటి చెవులు పట్టి పిండేస్తున్నాడు. అరే అవి ఒక తన్నాయంటే మనం ఎగిరి పడతాంరా, మూతిపల్లి రాలిపోతుంది గొమ్మగుండ్రా అనేసి అక్కడ నుంచి ముందరకైతే తీసుకొస్తుంటే వీళ్ళ పాతకాలం ఫైర్ ఇంజిన్ అయితే మా కంటికి కనబడింది. ఊరికే వదులుతామా, ఇంకా పిల్లలందరూ ఎక్కింటే మనోన్ని కూడా ఎక్కిచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీసేసాము. చూసారా పాతకాలం ఫైర్ ఇంజిన్ ఎంత బాగా పెట్టున్నారో, బాగా మెయింటైన్ చేసేటట్టుగా ఉన్నారు. ఇప్పుడు పనికి వస్తుందో పనికిరాదో నాకైతే తెలియదు. వాడు పక్కనే నిన్న గంటనైతే దమాదమాన్ని మోగిచ్చేసాడు. పాపం పక్కనుండే వాళ్ళ చెవులంతా తూట్లు పడిపోయి ఉంటుంది. మనోడు అంత గట్టిగా కొట్టుంటాడు. చూసారా పాతకాలం ఫైర్ ఇంజిన్ ఎంత బాగుండదో, బాగా మెయింటైన్ చేస్తున్నాడు. అరే మన కంటికి ఇంకోటి కనబడింది చూసారా, ఫారిన్ పంది ఎంత బాగుందో. వేష్కి అనిమల్స్ అంటే భలే ఇష్టము. ఇంకా దానికి ఇక్కడికి తీసుకొచ్చాము. ఆఖరికి పందన్నా కనబడింది అనుకున్నాము. ఫారిన్లో అయినా ఇండియాలో అయినా పంది అయితే ఒకేలాగా ఉంది. వెరైటీగా అయితే ఇక్కడ మాకు కనబడలేదు. ఇంకా అక్కడ నుంచి చూస్తుంటే దూరంలో ఆవులు అయితే కనబడింది. రే కవ్వు అక్కడ ఉంది, పద అక్కడికి వెళ్దా అనేసి అయితే తీసుకొని వెళ్తున్నాము. ఆ కవ్వు ఏమో చాలా దూరంగా ఉంది. భవేష్ ఎక్కడుందమ్మా అన్నట్టు చూశాడు. మాకే దూరంగా అనిపించింది. వాడికైతే అసలు కనబడి ఉంటుందో ఏమో తెలియదు. దూరంగా హాయిగా పడుకొని ఉంది. దూరంగా ఉండే ఆవుల్ని ఏంలే చూస్తామనేసి వాటికి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి ముందరకైతే వెళ్తున్నాము. అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉంది. సరే అక్కడికి వెళ్ళి చూద్దానేసి వెళ్తున్నాము. హోల్ మెడికల్ టీమ్ అంతా అక్కడే ఉన్నారనమాట. ఏమన్నా ఎమర్జెన్సీ అయినా కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మొత్తం హాస్పిటల్ ఇక్కడే ఉంది కాబట్టి. ఇంకా అక్కడ నుంచి వెళ్తా అంటే వేరే వేరే స్టాల్స్ అయితే ఉంది. మనకైతే ఏ స్టాల్ సెట్ అవ్వలేదు. దూరం నుంచి చూస్తే ఇంకొక స్టాల్ అయితే నాకు కనబడింది. ఆడబలే చైన్స్ బ్రేస్లెట్స్ అంతా పెట్టుకున్నారు. సరే అక్కడికి వెళ్ళి చూద్దాం అనేసి చూస్తున్నానే కానీ ఒకటి కూడా కొనలేదు. ఇంకా అన్నీ చూసుకొని అక్కడ నుంచి అయితే నేను వచ్చేసాను. వచ్చే దారిలోనే చాలా వెరైటీ ఆఫ్ స్టాల్స్ అయితే ఉంది. అక్కడ నుంచి వస్తుంటే ఈ క్యాండీ షాప్ అయితే కనబడింది. మా సైడ్ అయితే దీన్ని పీచ్ మిఠాయి అంటారు. మీ పక్క ఏమంటారో కింద కమెంట్ చేయండి. ఈ హౌస్ చూసారా భలే ఉండ, అది ఇంటి పైన గడ్డి మొలిచింది. సరే ఇంకా అందరూ లోపలికి వెళ్ళి చూస్తున్నారనేసి నేను కూడా లోపలికి వెళ్ళి చూస్తా అన్నాను. చూసారా ఎంత బాగా పెట్టుకో ఉన్నారు. అసలు అంతా భలే మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఈ షూస్ మీ బ్యాచ్లో ఎవరికి సరిపోతుందో కింద కమెంట్ చేయండి. హాల్లోనే బెడ్రూమ్ ఉంది. ఇంట్లో ఇద్దరే ఉండేవాళ్ళేమో, 2 బెడ్లా ఉంది. ఇంక దానికి మించి అయితే లేదు. ఇంకా అక్కడ నుంచి వాష్రూమ్ చూద్దామనేసి వెళ్ళాను. చూసారా భలే పెట్టుకో ఉన్నారు. చెక్కతోనే బాత్ టబ్ అంతా కూడా బాగా పెట్టుకో ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి వెళ్తే ఇదే వాళ్ళ
డైనింగ్ టేబుల్ బాగుంది చూసారా, పాతకాలము యాంటిక్ పీసెస్ అంతా అనింది. ఇంకా అక్కడ నుంచి వస్తే పైకి వెళ్ళేదానికి స్టెప్స్ అయితే ఉన్నింది. ఇటు పక్క అయితే డ్రెస్సులు రెడీ చేసే మిషన్లు అయితే ఉన్నింది, 1-2 ఉన్నాయి. బాగా వాడేటట్టుగా ఉన్నారు, అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేసి అవన్నీ చూసుకొని నేను బయటికి అయితే వచ్చాను. బయట వచ్చి చూస్తే భవేష్నేమో మా ఆయన బాగా ఆడిపిస్తా అన్నాడు. ఇక్కడ చాలా నేను చూసిన దాకా అయితే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఒక బెడ్షీట్ అన్నీ తీసుకొని బ్యాగ్లో వేసుకొని వచ్చేస్తారు చూసారా. అందరూ కిందకి మ్యాట్ అన్నీ తెచ్చుకొని ఇక్కడే చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళిన టైంకి అయితే ఒక షో జరుగుతుంది, ఆ పర్ఫార్మెన్స్ని కూడా మీరు చూడండి. ఒక పర్ఫార్మెన్స్ చూసేసి మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే భవిష్కి నిద్ర వస్తుంది కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.